నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్ శంకర్. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈరోజు కేవలం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు, లేకపోతే పశ్చిమ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఏంటి రెండు దేశాల మధ్య అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇక అసలు ఈ రెండు దేశాల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తోంది. ఒకసారి రెండు దేశాల బలాబలాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రెండు దేశాలకు సంబంధించి జనాభా ఎంత ఉంది, రెండు దేశాల జీడిపి ఎంత ఉంది, అదేవిధంగా రెండు దేశాల రక్షణ సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకుని ఆ తర్వాత అసలు వీరి మధ్య సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఈ రెండు దేశాల జనాభా మనం చూసుకున్నట్లయితే 1 కోటి కంటే తక్కువ జనాభా ఉంది ఇజ్రాయిల్లో. కేవలం 96 లక్షల జనాభా మాత్రమే ఉంది. ఇక 9 కోట్ల జనాభా పైన ఇరాన్ కలిగి ఉంది. ఇక దేశ రక్షణ కోసం 65,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఇరాన్ ఉంటే 170,000 కోట్ల రూపాయలు దేశ రక్షణ కోసం ఖర్చు పెట్టే స్థితిలో ఈరోజు ఇజ్రాయిల్ ఉంది. అంటే మనం దీన్ని బట్టి ఎంత క్లియర్ కట్ట రెండు దేశాల మధ్య అంటే ఒక భారీ స్థాయిలో మార్పు ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం 96 లక్షల జనాభా ఉన్నటువంటి ఇజ్రాయిల్ దాదాపు 170,000 కోట్ల రూపాయలు కేవలం రక్షణ శాఖ పైనే కేటాయిస్తోందంటే ఇజ్రాయిల్ ఎంత బలమైన దేశమో చిన్న దేశంగా ఉన్నప్పటికీ అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు $413 బిలియన్ జీడిపి ఇరాన్ కలిగి ఉంటే $525 బిలియన్ జీడిపి ఇజ్రాయిల్ కలిగి ఉంది. ఇక వార్ జెట్స్కి సంబంధించి లేకపోతే ఒకసారి రక్షణ శాఖకు సంబంధించి ఎవరి బలాలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. 320 వార్ జెట్స్ ఇరాన్ దగ్గర ఉంటే 340 వార్ జెట్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా 6 లక్షలకు పైగా సైనికులు ఇరాన్ దగ్గర ఉంటే కేవలం 170,000 సైనికులతోటి ఇరాన్ని ఈరోజు వణికించే స్థితిలో ఇజ్రాయెల్ ఉందని చెప్పుకోవాలి. ఇక 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు అంటే మిజైల్స్ ఇరాన్ దగ్గర ఉంటే దాదాపు 5,000కు పైగా ఉన్నట్లుగా ఇజ్రాయెల్ దగ్గర సమాచారం అంతోంది. పూర్తిగా పక్కా లెక్కలు లేకపోయినప్పటికీ ఈ విధంగా ఉంది అనేది ఒక సమాచారం. ఇక ఇరాన్కి సంబంధించి ఎన్ని మిజైల్స్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర ఒక పటిష్టమైనటువంటి స్కైకి అంటే వాళ్ళు ఎటువంటి మిజైల్స్ వదిలినా కానీ పూర్తిగా అడ్డుకోగలిగే ఒక పక్కా వ్యూహంతో ఉన్నటువంటి ఐరన్ డోమ్ అదేవిధంగా యారో సిస్టంలు కూడా ఈరోజు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అంటే ఇరాన్ ఎంతటి మిజైల్స్ని ప్రయోగించినా కానీ ఇజ్రాయెల్ భూభాగంలో పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే మధ్యలోనే అడ్డుకునేటువంటి ఒక సిస్టమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కానీ దాదాపు ఇజ్రాయెల్ పశ్చిమ ప్రాంత గగనతలం మొత్తం కూడా అంటే ఇరాన్ పశ్చిమతలం గగనం మొత్తం కూడా ఈరోజు ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఎక్కడ దాడి చేయాలన్నా కానీ మేము పూర్తిగా దాడి చేయగలమని ఇజ్రాయెల్ చెబుతోంది. అసలు ఎందుకు వీరిద్దరి మధ్య ఈ సమస్య అనేది మనం ఒక్కసారి గమనిద్దాం. వాస్తవానికి 1970వ దశకానికి ముందు ఈ రెండు దేశాలు కొంత మిత్ర దేశాలుగానే ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్, ఈజిప్ట్, అదేవిధంగా ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా ఈ దేశాల్లో కేవలం ఇరాన్ మాత్రమే కొంత అనుకూలంగా ఉండేది. కానీ పాలస్తీనాతో వచ్చినటువంటి గొడవ కారణంగా బ్యాక్ అండ్ సపోర్ట్గా ఇరాన్ ఆ రోజు పూర్తిగా పాలస్తీనాకి సపోర్ట్ చేసిందనేటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్కి ఇరాన్కి అక్కడే గొడవ మొదలైందని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత అనేక యుద్ధాలు జరిగాయి. 1975 దశకంలోనే చాలా భీకరమైనటువంటి పోరు కూడా జరిగింది నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఇప్పుడే అంతటి భారీ స్థాయిలో మళ్ళీ యుద్ధం జరుగుతోంది. ఇక ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతోందని మనం గమనించినట్లయితే ఇరాన్ ఈరోజు సొంతంగా న్యూక్లియర్ వ్యవస్థని లేకపోతే న్యూక్లియర్ బాంబులను తయారు చేసుకునేటువంటి ఒక దిశగా వెళ్తోందని ఇజ్రాయెల్కి సమాచారం అందిందట. అందుకనే దాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి ఈరోజు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది. కానీ ఇరాన్ మరోవైపు మేము యురేనియం నిల్వల్ని లేకపోతే యురేనియం మొత్తం కూడా కేవలం మంచి కోసం మాత్రమే వినియోగిస్తున్నాం, కేవలం కరెంట్ ఉత్పత్తి కోసం మాత్రమే వినియోగిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తోంది లేదు, వాళ్ళు న్యూక్లియర్ వ్యవస్థని స్థాపించుకుంటున్నారు, రేపటి రోజున మా దేశానికి అత్యంత ప్రమాదకరంగా పరిడవిల్లేటువంటి అవకాశం ఉంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని జరగనీయమని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి తాజా దాడిలో కూడా వాళ్ళ ఏదైతే ఈ విద్యుత్ కేంద్రం ఉంటుందో ఆ విద్యుత్ కేంద్రం పైన దాడి జరిగింది. అదేవిధంగా దాదాపు పశ్చిమ గగనతలం మొత్తం కూడా ఈరోజు ఇజ్రాయెల్ చేతిలో ఉండడంతో చాలా బలంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఇక మరొక అంశాన్ని కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్కి అండగా ఒకవైపు భారత్ లాంటి దేశాలు ఉన్నప్పటికీ అమెరికా చాలా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఇజ్రాయెల్ని ఎదిరించి నిలబడగలిగేటువంటి దేశాల లిస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అని ముందు చెప్తున్నట్లుగా వాళ్ళ జనాభా యూదుల జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లోనూ
అంటే ఒకవైపు సైన్స్లో, మరోవైపు ఆర్ట్స్లో, మరోవైపు ఎంటర్ప్రీనర్స్గా, మరోవైపు ఈ విధంగా రక్షణ శాఖలో ప్రతి దాంట్లోనూ ఇజ్రాయిల్ టాప్ మోస్ట్గా ఉంటుంది. మరి ఈరోజు యుద్ధం ఎటువైపు పరిణామాలకు దారి తీయబోతోంది ఏంటి? అసలు యూదులు కొన్ని దశాబ్దాలుగా అని చెప్పడం కంటే కొన్ని శతాబ్దాలుగా పడినటువంటి నరకయాతనకి సంబంధించి వాళ్ళ పోరాటంగా అభివర్ణించాలా, లేకపోతే ఇరాన్ స్వతంత్ర దేశంగా న్యూక్లియర్ వ్యవస్థలో కానీ ఇతర వ్యవస్థల్లో కానీ తన ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి అధికారం ఉందనుకోవాలా? మొత్తం చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనం కూడా చర్చిద్దాం. వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు పిఎన్ మూర్తి గారు అనలిస్ట్, వారితో పాటుగా కదిరి రాము గారు అనలిస్ట్, ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మూర్తి గారితో ప్రారంభిద్దాం. పెద్దలు మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే విజయ్. నమస్తే. నేను అన్నట్లుగా అంటే యూదుల విషయానికి లేకపోతే ఇజ్రాయేలీల విషయానికి వస్తే మొదట్లో అంటే ఎప్పుడో క్రిస్టియన్స్ లేకపోతే క్రిస్టియానిటీ వల్ల కొంత ఇబ్బందులు పడ్డారు. సరే వాళ్ళు కొంత తగ్గిపోయారు, ఇస్లామిక్ వచ్చింది, మనం కొంచెం బాగుపడతాం, ఇప్పటి నుంచైనా దాడులు తగ్గుతాయి అనుకుంటే ఇస్లామిక్ వచ్చిన తర్వాత పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా అయింది వాళ్ళ పరిస్థితి. పూర్తిగా దేశాన్ని వదిలిపెట్టి యూరోప్కి కొంతమంది, అమెరికాకు కొంతమంది, ఇటువైపు ఆసియాకి కొంతమందికి వలస రావాల్సి వచ్చినటువంటి ఒక పరిస్థితులు వాళ్ళు చూశారు. ప్రతి దేశంలోనూ ఊచకోతలు, ప్రతి దేశంలోనూ వాళ్ళని తొక్కేయాలనుకునేటువంటి వాళ్ళు. ఇక హిట్లర్ ఎంత దారుణంగా వాళ్ళ పట్ల వ్యవహరించాడో మనందరికీ తెలిసిందే. ఇవన్నీ చూస్తూ వచ్చారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇటీవల కాలంలో కూడా ఒక కామెంట్ చేశారు, కేవలం భారతదేశంలోనే మేము కొంత సురక్షితంగా ఉండగలిగాము, కొంత సుఖవంతమైన జీవితం జీవించగలిగాము, కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా మాకు ప్రతి చోట కూడా వ్యతిరేకత ఎదురైందని ఇజ్రాయేలీలు రీసెంట్గా కూడా చెప్పినటువంటి ఒక తరుణాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ప్రస్తుత విషయానికి వచ్చేసరికి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా ఉంది. దాదాపు ఆ దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా శత్రు దేశాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈజిప్ట్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇవన్నీ వీటన్నిటిని ఎదుర్కొని చాలా ధైర్యంగా నిలబడగలిగినటువంటి దేశంగా దాన్ని భావించాలి. అత్యంత తక్కువ జనాభాతో. మళ్ళీ అసలు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతోంది? న్యూక్లియర్ వ్యవస్థని మేము పూర్తిగా ఏర్పాటు చేయదలుచుకోలేదు, అపోహతోటే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఇరాన్ చెబుతోంది. లేదు, వాళ్ళు న్యూక్లియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు, అందుకే యురేనియాన్ని తవ్వితీస్తున్నారు అనేది ఇజ్రాయిల్ వాదన. ఏం జరుగుతోంది, ఎలా చూడాలి ఈ యుద్ధాన్ని? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు, అదే విధంగా మీ అందరికీ నమస్కారం. విజయ్, మనం ఇజ్రాయెల్ యొక్క పుట్టుక అది వాళ్ళ సొంత దేశం కాదు, అంటే భూమి వాళ్ళది కాదు. ఇందాక మీరు చెప్పినట్టుగా, వ్యాఖ్యానించినట్టుగా అందరూ కూడా, యూదులందరూ కూడా అక్కడికి వచ్చి జమ అయ్యారు. మొదట్లో ఇజ్రాయెల్ ని చాలా దేశాలు గుర్తించలేదు. అవును. తదుపరి ఈ పశ్చిమాసియాలో ఈ ముఖ్యంగా ఆయిల్ నిక్షిప్తాలు ఉన్న ఈ దేశాలలో అమెరికా యొక్క కనుబడింది. ఈ అమెరికా మొదట్లో ఇరాన్ తోటి స్నేహంగానే ఉండేది. ఇరాన్ తో స్నేహంగా ఉండి ఇరాక్ తోటి తను ఘర్షణ వైఖరిని తీసుకొచ్చేది. మనం ఒబామా నుంచి చూస్తూ ఉన్నాం. ముందుగా సద్దాం హుసేన్ కి వ్యతిరేకంగా అక్కడ ఇవి మన ఈ అక్కడ కొన్ని ఆయుధాలు ఉన్నాయి, వాటిని నాశనం చేయడానికే మేము వెళ్తున్నాము అని చెప్పి ప్రకటించి అత్యంత క్రూరంగా సద్దాం హుసేన్ ని అక్కడ మట్టుపెట్టింది అమెరికా. అప్పుడు స్కట్స్ యొక్క క్షిపణులతో ఆ యుద్ధం అనేది మనం చూసాం. తదుపరి మనం ఈజిప్ట్ మీద కానీ లేకపోతే లిబియా మీద కూడా, గడాఫీ, అసలు లిబియాలో అన్ఎంప్లాయ్మెంటే లేదు. అటువంటిది అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ చిచ్చుపెట్టింది కూడా అమెరికానే. ఇప్పుడు ఇజ్రాయెల్ని కూడా ఒక పక్కనే మీరు అణు అస్త్రాలని కనుక మీరు సరెండర్ చేస్తే అంటే ఇరాన్ చెప్తూ ఉన్నది అమెరికా, ఈ యుద్ధాన్ని ఆపించేస్తానని అంటుంది. ఇదంతా కూడా అమెరికా చేస్తున్న సృష్టి. ఎందుకనంటే ప్రపంచంలో అత్యంత ఆయుధాలు కలిగి వాటిని, ఆ ఆయుధాలని దేశాలకి సప్లై చేసి యుద్ధాలు సృష్టించడంలో అమెరికా అందివేసింది. మొన్నటిదాకా మనకి పాకిస్తాన్కి మనకి మధ్య మనకి రష్యా రక్షణ కవచంగా నిలబడితే అమెరికా పాకిస్తాన్కి నిలబడుతూ వచ్చింది. అందుకని అమెరికా ఇప్పుడు మన ఈ అధ్యక్షుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఈనాటికి కూడా చెప్తూ ఉన్నాడు, భారతదేశంకి పాకిస్తాన్కి మధ్యన యుద్ధాన్ని నేనే ఆపించానని ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ప్రకటన చేస్తున్నాడు ఈ సందర్భంగా. అందుకని మీరు నాకు సరెండర్ అయితే కనుక నేను యుద్ధాన్ని ఆపుతానని అంటున్నారు. అంటే ఒక ఏకధ్రువ ప్రపంచంగా మారిన
ఈ ట్రంప్ అందులో ట్రంప్ కి తగినట్టుగా ఏకధ్రువ ఈ ఆయుధాలు కలిగిన అమెరికా దీని వెనకాల ఉంది అనే దాన్ని మనం చూడాలి. ఇజ్రాయెల్ కి చేయూతగా ఉన్నది ఖచ్చితంగా అమెరికానే. అందుకని ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయని అనుకుందాం, కాసేపు అనుకుందాం అణ్వాయుధాలు ఉన్నాయని. ఇజ్రాయెల్ ఎవరు? ఇజ్రాయెల్ కి ఏం పెత్తనం ఉంది? ఇజ్రాయెల్ కి ఏం అవసరం? ఇజ్రాయెల్ ఏమన్నా ప్రపంచ అధిపత? ఈ మొత్తం ప్రపంచంలో ఎవరి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి వాళ్ళందరినీ నిరోధించడానికి ఆవిడకి ఎవరైనా, ఆ దేశానికి ఎవరైనా సర్టిఫికెట్ ఇచ్చాడా, లేకపోతే అధికారం ఇచ్చాడా? ఏ విధంగా అనుకుంటూ ఉంటుంది? ఇప్పుడు ఉక్రెయిన్ అదేవిధంగా రష్యా మధ్యలో కూడా చిచ్చు పెట్టింది అమెరికానే. అమెరికా సిఐఏని అక్కడికి పంపించింది. ఆ విధంగా అక్కడ ఇప్పుడు ఆరని చిచ్చులాగా రావణ కాష్టంలాగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏమంటుంది ఉక్రెయిన్ని, మీ నిక్షిప్తాలన్నీ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడున్న గనుల్ని నేను యుద్ధాన్ని ఆపిస్తాను అని చెప్తోంది. ఆ విధంగా అమెరికా తన యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఏ విధంగా అయితే ఒక బస్తీలో గూండా ఆయుధాలు కలిగి ప్రజల్ని అల్లకల్లోలం చేస్తాడో ఆ విధంగా అమెరికా ఈ రోజుని ఈ మొత్తం యుద్ధాల వెనకాల ఉన్నదంతా అమెరికా యొక్క వ్యూహం అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పెంటగాన్ లో ఉన్న మొత్తం ఆయుధ గోడవలన్నీ కూడా ప్రపంచాన్ని నాశనం చేయడానికి అయిపోయినాయి. ఈ రోజు వీళ్ళకి దమ్ముందా? ఉత్తర కొరియా జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు? ఉత్తర కొరియా చెప్పింది ఎక్కడ నా మీద దాడి చేసినా కూడా అమెరికాని లేపేస్తానని చెప్తున్నారు. అందుకని ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిందా, లేకపోతే ఇజ్రాయెల్ మీద ప్రారంభించిందా? పక్కనున్న పాలిస్తానాలో పసిపిల్లలండి హాస్పిటల్ మీద బాంబింగ్ చేస్తా ఉన్నది పాలిస్తానా. యాక్చువల్ అది పాలిస్తానా ప్రాంతం. అది దాన్ని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి యూదులందరూ కూడా వాళ్ళు నిజంగా ఆనాడు నరకం అనుభవించిన మాట వాస్తవం. హిట్లర్ చేతిలో అతి ఘోరంగా వాళ్ళు జ్యూస్ మతస్థులు యూదు వాళ్ళు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక చీత్కారానికి వెళ్ళారు. అది దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని దాన్ని ఈ రోజుని ఆ పశ్చిమాసియాలో చిచ్చు పెట్టింది ఇజ్రాయెల్, దానికి ఒత్తాసుగా ఉన్నది అమెరికా. అందుకని ఇప్పుడు నేను ఇంతకు ముందు మనకు అలీనోద్యమం ఉండేది. అలీనోద్యమం అనేది ఎప్పుడైతే పోయిందో ఈ యుద్ధాలు వస్తున్నాయి. అయితే ఇది అణు ఆయుధాలు ఉన్నాయా అంటే లేదనే చెప్తోంది ఇరాన్. అంతర్జాతీయంగా ఉన్న వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. యుఎన్ఓ ఉంది, యుఎన్ఓ చూసుకుంటుంది. ఎవరిచ్చారు ఇజ్రాయెల్కి ఈ పెత్తనం? అందుకని ఇజ్రాయెలే ఈ యుద్ధాలకి కారణం, ఈ విధ్వంసానికి కూడా ఇజ్రాయెలే కారణం. దాని వెనకాల ప్రపంచంలో ఏకధ్రువ సామ్రాజ్యవాదంగా ఉన్న అమెరికాయే దీనికి కారణం అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తాను. ఓకే మూర్తి గారు, సో ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ పార్టీ నుంచి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. అసలు ఏంటి యుద్ధం ఎవరు మొదలు పెట్టారనే దానికి సంబంధించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు యుద్ధం ఎంత స్థాయి వరకు వెళ్ళింది అనేది కూడా మనకు తెలుసు. ఇజ్రాయెల్ చాలా గర్వంగా చాలా ధైర్యంగా చెప్తోంది ఈరోజు ఏంటంటే, ఇరాన్ గగలతలం మొత్తం కూడా మా చేతిలో ఉంది, అసలు ఇరాన్ని ఏ రోజు ఏం చేస్తామో కూడా ప్రపంచం ఊహించలేదు, ఆ స్థాయిలో మా చర్యలు ఉంటాయంటూ చెప్పుకొస్తోంది. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళ వినిపిస్తున్నారు, వీళ్ళ వర్షన్ వీళ్ళు వినిపిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ దేశం కరెక్ట్ అంటారు? యుద్ధం ఆగుతుందంటారా, ఆగాలంటారా? ముందుగా మీకు అలాగే ఫోర్త్ సైట్ ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది. చెప్పాలంటే ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇరాన్తో యుద్ధం చేయాలి అక్కడ ఉన్న, ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు చూసినా కూడా న్యూక్లియర్ వెపన్స్ మేము తయారు చేస్తూ ఉన్నాం, యురేనియం ఎన్రిచ్మెంట్ ని పెంచుతా ఉన్నాం. సో తద్వారా ఆ మిడిల్ ఈస్ట్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా మేము కంట్రోల్ చేయగలుగుతాం అని చెప్పి ఒక ఆలోచనతోటి ఇప్పుడు కాదు, ఒక 10-15 years 20 years నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఇది ఆలోచనలో ఉంది. ఎంతసేపులో కూడా పక్క దేశాలను బెదిరించడం కానీ, ఇజ్రాయెల్ని బెదిరించడం, లేకపోతే మిగతా దేశాలను బెదిరించడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ ఆడ యురేనియం ఉందా లేకపోతే చేస్తున్నారా, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవా అనేది మధ్యలో మళ్ళీ మనకు తెలుసు. అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితులు మీ దగ్గర యురేనియం ఉంది, మీ దగ్గర మీరు న్యూక్లియర్ వెపన్స్ చేస్తా ఉన్నారు, ఆ డీల్ కి రండి, అగ్రిమెంట్ కి రండి,
సైన్ పెట్టండి అని చెప్పి ట్రంప్ అంతకుముందు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు అయినాక కూడా అదే విధంగా మరి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఒకటి వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంది, ఆయిల్ చాలా ఎక్కువ ఉంది, ఆ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది. సో దాంట్లో అది మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇరాన్ అనేది అమెరికా కంట్రోల్లో ఉండాలి, అమెరికా కంట్రోల్ ఉంటే రేపొద్దున దేనికైనా కూడా ఈజీగా ఉంటుందనే ఆలోచనతోటి ఈ విధంగా చేస్తా ఉంది. ఒకటి అంతకుముందు తెలుసు, మూర్తి గారు చెప్పినట్టుగా అంతకుముందు లిబియా కానీ లేకపోతే గదాఫీని ఏ విధంగా అంతమంది ఇచ్చారో అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇరాక్ ను కూడా సద్దాం హుసేన్ ఏ విధంగా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఆయన కూడా మరి కనుమరుగైపోయారు. అదే విధంగా ఇరాన్ లో కూడా, ఎందుకంటే ఇరాన్ లో మెయిన్ ఏంటంటే ఒక రకమైన పోకడ ఉంటుంది వాళ్ళది. నేనే గొప్ప, మేమే చేస్తాం, మేము దేనికైనా రెడీగా ఉంటాం అని చెప్పి ఒక వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాము అని చెప్పి సిగ్నల్స్ కూడా ఇచ్చారు. కాబట్టి అక్కడ ఎందుకంటే ఈ పాలస్తీనాకి తర్వాత ఇజ్రాయెల్కి ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో దానికి సపోర్ట్గా, పాలిస్తాన్కి సపోర్ట్గా ఇరాన్ ఉంది. కాబట్టి అక్కడ ఫస్ట్ ఇరాన్ని మీద యుద్ధం చేస్తేనే అక్కడ మరి పాలిస్తాన్ కూడా సపోర్ట్ లేకుండా ఉంటుంది ఆలోచనతోటి దాని మీద అనుకోకుండా ఇదంతా కూడా ఎవరు ఊహించలే. ఒక పక్క నుంచి అమెరికా ఇరాన్ న్యూక్లియర్ డీల్ వాటి మీద చర్చలు సైన్ పెడదామని అనుకున్న తరుణంలో అనుకోకుండా మరి ఇజ్రాయిల్ వార్ ప్రకటించడం, వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా మంది చనిపోయారు. నాకు తెలిసినంత వరకు ఇది వార్ చీఫ్ కానీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కానీ, సుప్రీం కమాండర్స్ కానీ, న్యూక్లియర్ సైంటిస్టులు కానీ చాలా మంది చనిపోయారని చెప్పి తెలుస్తా ఉంది. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇంపార్టెంట్ లీడర్స్, ఇంపార్టెంట్ కమాండర్స్ ఇవన్నీ చనిపోయారు. ఆ డ్రోన్స్ ప్రయోగించడం కానీ, మిసైల్స్ ప్రయోగించడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళట. అందుకని ఇప్పుడు 3/4 ఆఫ్ ఏదైతే ఎయిర్ స్పేస్ ఉందో అదంతా కూడా వీళ్ళ కంట్రోల్ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. సో డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే మెయిన్ అమెరికా కంట్రోల్లో ఇరాన్ ఉండాలి, అమెరికా కంట్రోల్లో మిగతా దేశాలు ఉండాలి. మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా మనకు తెలుసు, మోస్ట్లీ అన్ని ఈవెన్ జీసీసీ కంట్రీస్ ఏవైతే 6 కంట్రీస్ ఉన్నాయో అమెరికా బేస్లు ఉంటాయి, అమెరికా చెప్పినట్టే నడుస్తుంటది. మొన్న వచ్చి ట్రంప్ కూడా, దేశాధ్యక్షుడు ట్రంప్ కూడా మొన్న వచ్చి వెళ్ళారు. ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా ఒక ప్రయారిటీ బేస్ లో మేమే లీడ్ చేయాలి ఈ ఏరియా అంతా కూడా, మా కిందనే ఉండాలని ఒక ఆలోచన. నెంబర్ 2 ఏంటంటే న్యూక్లియర్ డీల్ సైన్ పెట్టకుండా ఉంటే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితులు డిస్ట్రాయ్ చేస్తాను, ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఇదంతా కూడా దాని పరంగానే, ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విజయ్ గారు, ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ ఉంది అన్ని రంగాల్లో. అన్ని రకాలుగా ఫేస్ చేసి వచ్చారు వాళ్ళు. మళ్ళీ అక్కడ వచ్చి వాళ్ళు చూడండి, మిడిల్ ఈస్ట్ లోనే ఒక స్ట్రాంగ్ కంట్రీగా అవతరించిందంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. చిన్న పాపులేషన్, తక్కువ పాపులేషన్, బట్ నిజంగా చూస్తే మాత్రం డెఫినెట్ గా మన హైదరాబాద్ ఉన్నంత జనాభా కూడా ఉండరు అక్కడ. తర్వాత ప్రపంచంలోనే వాళ్ళు ధనవంతులు కూడా, మళ్ళీ ప్రపంచంలోనే వాళ్ళు ధనవంతులు. వాళ్ళ తర్వాత పార్సీలు, తర్వాత మార్వాడీలు కొంతమంది ఉంటారు. సో అంత బాగా ఆలోచించే ఇది వాళ్ళకి ఉంది. కాబట్టి అందుకనే ప్రతి దాంట్లో సైన్స్ లో కానీ మిగతా వాటిలో కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చూస్తేనే భయం వేసేటట్టుగా ఇప్పుడు భీకర యుద్ధం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు మిగతా కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా వన్ సైడెడ్ గా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద డిఎస్కలేట్ అవ్వాలి, ఆపాలి యుద్ధాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో యుద్ధం అనేది రెండు వైపులా కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. మానవ నష్టం, తర్వాత ఆస్తి నష్టం. మనం చూస్తున్నాం రష్యా కానీ ఉక్రెయిన్ 15 నెలల నుంచి యుద్ధం చేస్తా ఉన్నారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు వాళ్ళు పోగొట్టుకున్నారు, ఎంతమందిని పోగొట్టుకున్నారు, ఎన్ని రకాల బిల్డింగ్స్, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినాయి, ఎంత రక్షణ వ్యవస్థ నాశనం అయిపోయింది. సో ఇవన్నీ చూస్తా ఉంటే యుద్ధం అనేది ఈ రోజుల్లో, వార్ అనేది ఈజ్ నాట్ ద ప్రయారిటీ ఈ రోజుల్లో. ఎందుకంటే యుద్ధ కాలం కాదు ఇదంతా కూడా. ఏంటంటే పీస్ఫుల్ గా దాని మీద ఒక డీల్ జరిగి ఈ యుద్ధాలను ఆపుకుంటే రేపొద్దున ఆ దేశాలు బాగుపడతాయి తప్పితే ఎంత దూరం పోయే అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఇష్యూస్. అంతకుముందు ఇరాన్ ఇరాక్ చూసాం, అంతకుముందు
ఇరాక్, అమెరికా చూసాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా ఆ నష్టం మాత్రం ఆ దేశాలకి జరిగే అవకాశాలు ఉంటాయి. మిడిల్ ఈస్ట్ లో ఎన్ని కంట్రీస్ ఇప్పటివరకు కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయినాయో మనం ఒక్కసారి చూస్తే అవన్నీ కూడా మళ్ళీ కోలుకునే అవకాశాలు లేవు. ఎంత ఆయిల్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఎంత తొందరగా కోలుకునే అవకాశాలు కనిపించవు. సో అలాంటిది దానికి పోకుండా ఇంకోటి రెండో మాట ఏంటంటే ఇరాన్ ఏం చెప్తా ఉన్నా, ఇరాన్ నేను అనుకుంటా ఆయన ఆర్మీ చీఫ్ ఆయన ఏమంటున్నాడంటే ఒకవేళ మా మీద న్యూక్లియర్ వెపన్స్ కానీ ప్రయోగిస్తే డెఫినెట్ గా మాకు సపోర్ట్ గా పాకిస్తాన్ వస్తుంది అని చెప్పారు. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మీ మీద వేస్తారు అని చెప్తా ఉన్నారు. సో చూడు, ఎందుకంటే అంతకుముందు పాకిస్తాన్ కి ఇండియాకి ఏదైనా వార్ జరిగితే ఇరాన్ సపోర్ట్ గా వస్తుంది అనే ఆలోచన ఉందేమో, అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డీల్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు, లేదు 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 మేము అసలు ఎప్పుడు అనలేదు, ఆ మాట కూడా అనలేదు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరికి ఇవ్వమంటూ నేను స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు. లేకపోతే రేపొద్దున ఇంకా వేరే ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అమెరికా కూడా వాళ్ళ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది పాకిస్తాన్ కూడా. సో ఇవన్నీ చూస్తుంటే రైట్ ఓకే డీల్ అయితే ఓకే వెంకటరెడ్డి గారు, దాన్ని అమెరికా జీసీసీ కంట్రీస్ చేసేస్తే కొంత నష్టం కంట్రోల్ చేసే ఓకే 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 వెంకటరెడ్డి గారు. ఎస్, ఒక్కసారి కదిరి రాము గారితో మాట్లాడదాం. రాము గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ నమస్తే అండి. అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా అందరం ముక్త ఖండంతోనే చెప్తాం, యుద్ధం ఆపాలి, అమాయకుల ప్రాణాలు తీయకూడదనేది అందరి అభిప్రాయం, ఏకాభిప్రాయం, అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే సామాన్య పౌరుల పైన ఈరోజు దాడి జరుగుతోంది. ఇరు దేశాల్లో కూడా సామాన్య పౌరులు చనిపోతున్నారు. యుద్ధాలు లేకపోతే ఈ మారణ హోమానికి ఏమాత్రం సంబంధం లేని సామాన్య పౌరులు బలవుతున్నారు, చిన్నపిల్లలు బలవుతున్నారు, వృద్ధులు బలవుతున్నారు, మహిళలు బలవుతున్నారు, హాస్పిటళ్ల పైన దాడులు జరుగుతున్నాయి. నిన్న తాజాగా చూసాం, ఇరాన్లో ఒక న్యూస్ రీడర్ న్యూస్ చదువుతుంటే ఆ స్టూడియో పైన ఒక క్షిపణితోటి దాడి చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. అంటే యుద్ధం ఎంతవరకు వెళ్ళింది అనేది ఇది తారాస్థాయి, ఇంకా క్లియర్గా అర్థమైపోతోంది. కాకపోతే ఇరాన్ లాంటి ఒక దేశం సొంతంగా న్యూక్లియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఉండేటువంటి ఆవేశానికో లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి తొత్తురపాటుకో మా దేశం పైన దాడి జరిగే అవకాశం ఉంది, కాబట్టి మేము అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ వాదన గట్టిగా. వాళ్ళు అనేక ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి దాడులు కావచ్చు, పాలస్తీనాతో మా యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు సపోర్ట్ చేసింది బ్యాక్ ఎండ్ నుంచి, ఇవన్నీ కూడా వాళ్ళ వాదన. సరే, అసలు ఎలా చూడాలి యుద్ధాన్ని, ఎలా చూడాలి అంటే ఆగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అమెరికా లాంటి అగ్రరాజ్యం పైకేమో యుద్ధాన్ని ఆపాలని చెబుతున్నప్పటికీ అనేక దేశాలకు సంబంధించి ఈరోజు గొడవలు అవ్వడానికి అమెరికానే కారణం అంటూ చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవెన్ మూర్తి గారు కూడా అదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు, ఎలా చూస్తారు యుద్ధాన్ని, ఏం జరగబోతోంది? అందరికీ నమస్కారం. యుద్ధం ముదిరితే, యుద్ధం మొదలడం ఏముంది, ఆల్రెడీ రాజుకుంది. యుద్ధం అనివార్య పరిస్థితులకి చేరుకుంది. అంతర్జాతీయ సమాజం ఈ రోజు ప్రపంచం ఏం కాబోతుంది, ఏమవుతుంది అన్న ఉత్కంఠతో భయాందోళనకు గురవుతూ ఉంది. ఒక దేశం మరొక దేశం మీద, ఒక సామ్రాజ్యవాదం మరో సామ్రాజ్యవాదం మీద దోచుకోవడానికి, ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇటువంటి పరిణామాలు దాపురిస్తూ ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది మరింత భయానక పరిస్థితులకు దారితీస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రపంచంగా ఉన్న వాణిజ్యం, రాజకీయాలు, అన్ని దేశాల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణం దెబ్బతింటూ ఉంది. అయితే వీటన్నిటికీ కారణం ఏంటి? సామ్రాజ్యవాదం ద్వారా కొన్ని కంట్రీలు ఉన్నాయి. ఆ కంట్రీస్ ఏమొచ్చి ఈ ప్రపంచం మీద గుత్తాధిపత్యానికి, వాణిజ్యంలో ఆధిపత్యం కోసం అని ఇవి చేస్తున్న ఈ పోరాటాలు అంతాను ఈ చిన్న చిన్న దేశాలన్నీ నష్టపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి, ఇండో పాక్ యుద్ధం తర్వాత ఇప్పుడు వెంటనే రాజుకున్న ఇష్యూ ఒక పక్క రష్యా, అదే ఉక్రెయిన్.
ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి ఈ రెండు దేశాల మధ్య రాజుకుంది. అంటే మరొక పక్క ఈ సైప్రస్, తుర్కియా ఈ రకంగా మళ్ళీ తన్నుకుంటున్నాయి. ఈ ఇజ్రాయేల్ ఒక పక్క ఇరాన్ తో యుద్ధం చేస్తూనే మళ్ళీ పాలస్తీనా తోటి మళ్ళీ గొడవలు పడుతుంది. ఇటువంటి కోట్లాట్లు ప్రతి దేశంలో అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఒకే ఒక కారణం, సామ్రాజ్యవాదం. వ్యాపారాలు విస్తరింప చేసుకోవడానికి చిన్న చిన్న దేశాలను వాళ్ళు గుప్పిట్లో ఉంచుకొని ఆయా దేశాల మీద గుత్తాధిపత్యాన్ని చెలాయించడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు ఇరాన్ తన పనేదో తను చేసుకుంటూ ఉంటే ఇజ్రాయెల్ రూపంలో దాన్ని బ్యాక్గ్రౌండ్ గా ఉండి ఒక దేశం రెచ్చగొడుతూ ఉంది. ఎవరు రెచ్చగొడుతున్నారు ఇజ్రాయెల్ ని? ఇజ్రాయెల్ అనే దేశం అది అన్ని విధాలుగా పటిష్టమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ అమెరికా చేతిలో దేశం, అమెరికా చేతి కింద పనిచేసే దేశం. అమెరికా అంటే మనం లీగల్ గా చెప్పడానికి లేదు, కానీ బెటర్ గా చెప్పాలి అంటే అమెరికా మోచేతి నీళ్లు తాగి బ్రతుకుతున్నటువంటి ఆ దేశం ఇజ్రాయేల్. ఇప్పుడు ఇజ్రాయేల్ వెనుక ఉన్న బలం అంతా అమెరికాయే కదా. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ అస్థిరతకి, ఈ వ్యాపార అస్థిరతకి, ఈ రాజకీయ అనిశ్చితికి కారణం అమెరికాయే. అమెరికాయే వెనుకుండి ఇజ్రాయేల్ లాంటి దేశాలని, ఉక్రెయిన్ లాంటి దేశాలని రెచ్చగొడుతూ దానికి పోటీగా ఉండే దేశాల మీద లేదా తన మాట విన్న దేశాల మీద రెచ్చగొట్టి ఇటువంటి అంతర్యుద్ధాలకి దారి తీయడానికి చూస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మానవ సమాజం ఇబ్బంది అవుతుందా లేదా అనేది ఆలోచించడానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రజలు నష్టపోతారు, యుద్ధం అన్నాక నష్టపోతారు. కానీ ఒక దేశం నా సార్వభౌమాధికారాన్ని నేను కాపాడకపోతే ఈ ప్రపంచ దేశాల ముందు నేను చులకనైపోతాను, నేను హీరో కాకుండా పోతానన్న ఆ సార్వభౌమాధికారం ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు యుద్ధాలకి వాళ్ళు నిలబడుతున్నారు. ప్రజలకు నష్టం జరుగుతుంది, పౌర సమాజం నష్టపోతుందా అన్న ఆలోచన ఉంటే ఇటువంటి యుద్ధాలకు తావుండదు. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళకపోతే అమెరికా నన్ను తిడుతుంది, వాతలు పెడుతుంది, ముట్టికాయ వేస్తుంది, ఇజ్రాయెల్ భయం, అలాగే ఉక్రెయిన్ భయం. అంటే ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఇక్కడ ప్రజలు వాళ్ళ జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఈ నష్ట నివారణ చర్య ఇటువంటిది ఏమీ ఆలోచించట్లేదు. మనకు చెప్పే పని మనం చెయ్యకపోతే మళ్ళీ మనల్ని ప్రశ్నించే మన మీద ఒక పెత్తనం చెలాయించే ఒక పెద్దన్న ఒకడు ఉంటాడు. వాడు మాట వినలేదు అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇటువంటి భయానక పరిస్థితుల్లో ఈ ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితుల్లోకి ఈ అగ్రరాజ్యాలు కొన్ని ఉన్నాయి, ఆ దేశాలు వీటన్నిటిని తీసుకువెళ్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ యుద్ధాలు జరగకూడదు, జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ కొన్ని స్వార్థపరమైనటువంటి ఈ అగ్రరాజ్యాలు ఇటువంటి అవకాశానికి దారి తీస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఇరాన్ లోనే 10,000 మంది భారతీయులు చిక్కున్నారు. ఇప్పుడు యుద్ధం తారాస్థాయికి వెళ్ళింది, ముదిరింది కాదు, ముదిరిపోయింది. ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయవని ఎవరు చెప్పగలరు? దారి తీస్తాయి ఖచ్చితంగా. రోజు రోజుకి ఇప్పుడు ఎప్పటి నుంచో ఇజ్రాయేల్ ఇరాన్ కి యుద్ధాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్నంతగా రెచ్చగొట్టుకునే ధోరణి లేదు. ఇప్పుడిప్పుడే రెచ్చగొట్టుకుంటున్నారు. అంటే ఒక పీక్ పాయింట్ కి వచ్చేసింది ప్రపంచం. మనం ఇంకా ఎంతో కాలం దాగలేము, ఏదో ఒక రోజు నిప్పెట్టాల్సిందే, ఈ జవ్వ వదలాల్సిందే అన్న స్థాయికి వచ్చేసారు. ఒకసారి జవ్వ అంటూ వెలిగించామంటే అది పేలేటంత వరకు, అది డిస్పోజ్ అయినంత వరకు అది వెళ్తూనే ఉంటుంది, వెలిగించిన తర్వాత ఆగదు. అలాగే ఈ డిస్ప్యూట్స్ కూడా, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న అంతర్యుద్ధాలు కూడా ఎప్పటికీ కూడా ఆగవు. అవి అంతం చూడడం వరకే. యుద్ధం అనేది అంతం కాదు, అంతు చూసే వరకు అంతు చూసే వరకు కూడా అంతం కాదు, అవి కొనసాగుతూనే ఉంటాయి. ఈ రోజు ఇరాన్ లో ఉన్న 10,000 మంది చిక్కుకుపోయారు. వాళ్ళు తీసుకురావడానికి భారతదేశం సాయశక్తిలో ప్రయత్నిస్తుంది వాళ్ళని. మరి ఇరాన్ గగనతలాన్ని అది మూసివేయడంతో మరి రోడ్డు మార్గంలో 3 దేశాల వెంట ఈ బస్సుల్లో, రోడ్డు మార్గంలో, రైళ్లలో కూడా తరలించడానికి భారతదేశం ప్రయత్నాలు అయితే చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం మీద, చిన్న చిన్న దేశాల మీద, దానికి అనుకూలంగా ఉన్న దేశాల మీద వాణిజ్యపరమైనటువంటి భారం తప్పకుండా పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఈ రెండు కూడా క్రూడ్ ఆయిల్, ఈ రసాయనాలు, ఈ ఆయిల్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ దాని మీద ఆధారపడ్డ చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ వాళ్ళు నాశనం అవడం కాకుండా మిగిలిన దేశాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులకి గురి చేసే పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సమాజానికి లేదా ప్రపంచ దేశాలకు మంచి విషయం కాదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ట్రంప్ అనే వ్యక్తి
తన దేశాన్ని, తన సార్వభౌమాధికారాన్ని వాణిజ్య పరంగా లేదా సామ్రాజ్యవాద పరంగా విస్తరించుకునే పద్ధతుల్లో జరుగుతున్న ఈ కుట్రలో భాగంగా ఇదంతగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ట్రంప్ ఎప్పటికైనా వెనుకడుగు వేయాల్సిన లేదా తన దుందులకు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ట్రంప్ ప్రత్యక్షంగా కెనడా దేశం నుంచి వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్ కి. అదే విధంగా తన అందుబాటులో ఉన్న, తన చెప్పు చేతుల్లో ఉన్న G7 దేశాల నుంచి కూడా అటాక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తగ్గాలండి. ఇప్పుడు ఇరాన్ అనేది అది ఒక స్వతంత్ర దేశం. తనకు నచ్చిన విధానాల్లో తను వెళ్తుంది. ఎందుకంటే తనకు కూడా థ్రెట్ ఉంది కాబట్టి తన ఆత్మరక్షణ కోసం, తన దేశ రక్షణ కోసం తన ఆయుధాలను అది సమకూర్చుకుంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్దేశించే అధికారం మిగతా ఎవరికి ఉండకూడదు. అయితే ఇప్పుడు అణ్వాయుధాలు ఎప్పుడైతే మనం సమకూర్చుకుంటామో ఆ సమకూర్చుకున్న క్రమంలో వాటిని ఏ పరిస్థితుల్లో ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాల్సి వస్తే దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ని వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఇప్పుడు మనకు సమస్య. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఎందుకు నీ జేబులో కత్తి ఉంటే నన్ను పొడుస్తావు కాబట్టి నీ జేబులో కత్తి వద్దు అంటే ఎలా కుదురుతుంది? అది నా కోసం నేను ఉంచుకున్నాను ఆ కత్తి, నువ్వు కాకపోతే ఇంక వేరే ఒకడు వస్తాడు, లేదా నాకు అవసరమైన ఉపయోగానికి నేను వాడుకుంటాను, అంతేగాని నీ దగ్గర కత్తి ఉంటే నన్ను పొడుస్తావని ఇది అక్కడ సిద్ధాంతం అర్థం కావట్లేదు. సో ఎప్పటికైనా ప్రపంచ దేశాలు ముందుకు రావాలి. అయితే ఇప్పటికే ఈ రెండింటి మధ్య సానుకూల వాతావరణానికి రష్యా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇరాన్ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధ పరిణామాలతో తను కూడా కాంప్రమైజ్ కావడానికి తను ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఇరాన్ కోరుకోవట్లేదు కదా. యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు? ఇప్పుడు ఇరాన్ అమెరికా మాట వినట్లేదు కాబట్టి ఇజ్రాయెల్ తో ఇప్పుడు దాడి చేయిస్తుంది, ఇజ్రాయెల్ ను ఉసుగొల్పింది, ఇప్పుడు వీటి మీద కుదిరింది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ తో యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా నష్టపోయేది ముందుగా ఇరానే కదా. సో ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ తో చర్చలకు సిద్ధంగా ఉన్న వాతావరణమే ఉంది. కానీ దానికి ఎక్కడ సానుకూల వాతావరణం కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళ దేశాల మధ్య సానుకూల వాతావరణం కలిగింది అనుకుని యుద్ధానికి అవకాశం లేదు. కానీ ఒక్క నిమిషం, ఈ వాతావరణాన్ని సానుకూలపరచడానికి బదులుగా ఇంకా రెచ్చగొట్టే ధోరణి G7 దేశాల ద్వారా గానీ, ఈ ట్రంప్ ప్రత్యక్షంగా రంగంలో దిగి హెచ్చరించడం గానీ, ఇప్పుడు ఇరాన్ ఇంకా రెచ్చిపోతుంది కదా. నువ్వెవరు చెప్పడానికి కానీ, G7 దేశాలు మీరెవరు చెప్పడానికి కానీ. ఇప్పుడు కుదిరితే రష్యా ముందుకు వస్తుంది ఇది ఇరు దేశాల మధ్య కోఆర్డినేట్ చేయడానికి, సంప్రదింపులు చేయడానికి, యుద్ధాన్ని ఆపడానికి. ఇటువంటి పరిస్థితులకి అమెరికా కూడా ముందుకు రావాలి. అమెరికా ఏకైక లక్ష్యమే ఇరాన్ ని ముంచడం, లేదా ఇరాన్ అమెరికా చెప్పు చేతలోకి వెళ్ళడం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మూర్తి గారు ఈరోజు పరిస్థితి చూసినట్లయితే అంటే పశ్చిమ ప్రాంతం నుంచే యుఎస్కి వెళ్లాల్సినటువంటి వైమానిక లేకపోతే విమానాలు ఇవన్నీ కూడా పశ్చిమ ప్రాంతం నుంచి వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటు భారతదేశం నుంచి కావచ్చు, లేకపోతే ఈ ఆసియాలో స్టార్ట్ అయినటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రపంచంలో చాలా దేశాలు కూడా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువగా సప్లై అవుతాయి కాబట్టి మిడిల్ ఈస్ట్ నుంచి. అండ్ అంటే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే అమెరికా పైకేమో యుద్ధాన్ని ఆపాలి, చర్చలకు వెళ్ళాలి అని చెప్తోంది, అంతర్గతంగా ఏమో ఇలా చేస్తోంది. అంటే ఏంటంటే అమెరికాకి అసలు ఏం కావాలి, ఏం చెప్పదలుచుకుంది అమెరికా ప్రపంచానికి, లేకపోతే ఇరాన్కి ఇండైరెక్ట్గా ఏదైనా వార్నింగ్ ఇవ్వదలుచుకుందా? ఎలా అర్థం చేసుకోవాలి అమెరికా వైఖరిని? అమెరికా మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుగానే తన పెంటగాన్ అంతా కూడా దానికి 170% ఈ ఆయుధాలు అమ్ముకుని బతికే ఒక కిరాతకమైన దేశంగా దాన్ని మనం అభివర్ణించవచ్చు. ఎక్కడైనా సరే అమెరికా చిచ్చు మనకు కనపడుతూనే ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కడ ఉక్రెయిన్, ఎక్కడ రష్యా, అక్కడ G7 దేశాలని ద్వారా ఆయుధాలు ఇచ్చి ఆ ఉక్రెయిన్లో రష్యాని బెదిరించే స్థితికి తీసుకెళ్ళి ఇప్పుడు ఒక నెలలో ముగుస్తుంది అనుకున్నది 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ రకంగా యుద్ధాలని ప్రేరేపించేది అమెరికా. మళ్ళా బుజ్జగించి నా మాట వినండి అని చేతుల్లోకి తీసుకురాడు. ఇదంతా ఏంటంటే వాణిజ్యం కోసం జరుగుతున్న ఒక యుద్ధం.
రెండోది ఆయిల్. ఆయిల్ అంతా కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. ఇప్పుడు తను ఆధిపత్యంలోనే కువైట్ అది అమెరికా యొక్క కంపెనీలే ఉన్నాయట. మ్మ్. ఎక్కడ సౌదీలో కూడా అమెరికాయే. ఆ విధంగా మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఈ మన ఈ దేశాలన్నింటినీ తన గుప్పిట్లోకి తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మన ఇజ్రాయెల్ కి ఆనుకుని ఉన్న ఇరాక్ ని ఫస్ట్ కొట్టింది. ఇరాక్ కి ఇరాన్ కి మధ్యన కూడా తెంపులు పెట్టింది అప్పుడు, గత 40 ఏళ్ల క్రితం కనుక ఒకసారి మనం చరిత్రను కనుక చూస్తే. అంతవరకు ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ని ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నది, నేను చెప్పాను కాబట్టి భారతదేశమును పాకిస్తాను ఈ యుద్ధ విరామం ప్రకటించారు అని చెప్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతూ మరి ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్న ఈ సమయంలో ఖచ్చితంగా అమెరికా యొక్క వాదనలు, ట్రంప్ వాదనల్ని ఖండించకపోవడం కూడా దానికి మరింత ఊతమిస్తుంది అనేది నా అభిప్రాయం. అందుకని వాజ్పేయి మన మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా మంచి నాయకుడు అని పేరున్నది. ఆ శాంతిని చేకూర్చడంలో ఇజ్రాయెల్ని మనం చాలా కాలం 30 ఏళ్ల క్రితం వరకు మనం ఇజ్రాయెల్ని గుర్తించలేదు. మనం పాకిస్తాన్నే మనం సపోర్ట్ చేస్తూ వచ్చాం అలీన ఉద్యమ విధానంలో. తర్వాత ఈ సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత ఈ సరళీకృత విధానాల ద్వారా అమెరికా వాణిజ్యాన్ని తన కబ్జాలోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మాట వినకపోతే రసాయనిక ఆయుధాలు ఉన్నాయని చెప్పము ఇరాక్ లో చెప్పింది. తర్వాత అక్కడ లేనేలేవు అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉంటే యుఎన్ఓ వెళ్తుంది, వెళ్ళి అక్కడ పరీక్షిస్తుంది. అప్పుడు కూడా యుఎన్ఓ వెళ్ళి ఈ రసాయనిక ఆయుధాలు లేవు అని చెప్పింది. అలా వెళ్ళాలి తప్ప యుఎన్ఓలో ఉన్న దేశాలు వీళ్ళందరూ కూడా ఈ రోజు గొంతెత్తకపోతే, ఇరాన్ ఏం తక్కువ కాదు. ఇరాన్ లో అది మాసూద్ అని ఆ స్పైయింగ్ దీని ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు మట్టు పెట్టింది మన ఇజ్రాయెల్. ఆ రకంగా తన వేగుల ద్వారా అక్కడున్న దేశాల్లో చిచ్చు పెట్టడం అనేది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇదంతా కూడా దీని వెనకాల ఆడిస్తున్నది అమెరికా చేతుల్లో G7 దేశాలు ఉన్నాయి. అదే విధంగా మన ఇజ్రాయెల్ కూడా ఈ మధ్య ఆసియాలో దాని యొక్క పెత్తనాన్ని అమెరికా దాని ద్వారా తన యొక్క ఆయిల్ మీద, ఇప్పుడు ఇరాన్ ఆయిల్ మీద దాని కబ్జాలోకి తీసుకోవాలి ఆ వాణిజ్యాన్ని. అప్పుడు భారతదేశానికి మన ఈ ఇరాన్కి కూడా అక్కడి నుంచి డైరెక్ట్ గా మేము మీకు ఆయిల్ ని పైపుల ద్వారా సప్లై చేస్తామనంటే దానికి మోకాలు అడ్డింది అమెరికానే, దానికి ముందుకు రాకుండా చేసింది అమెరికానే. ఈరోజు బ్యారెల్ ధర $76 చేరుకుంది అని అంటే ఇదిగో ఈ యుద్ధాల ద్వారా ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రెండోది తన ఆయుధాలను అమ్ముకోవాలి. అందుకని ఒక మూర్ఖపు ఆలోచన కలిగిన ఒక సైనిక పాఠవాన్ని కలిగిన అమెరికా ఈ రోజు ప్రపంచంలో ఎక్కడైనా విధ్వంసం జరుగుతుంది అని అంటే దాని వెనకాల అమెరికా ఉంటుంది. దీని మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, మనలాంటి భారతదేశం లాంటి మన దేశం ముఖ్యంగా దీన్ని అరికట్టకపోతే ఈ ప్రమాదం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇదంతా కూడా అమెరికా ఆడిస్తున్న నాటకం. ఇప్పుడు కూడా ఏమని చెప్తుంది, మీరు ఆ ట్రీట్ మీద, ఆ అణువాయుధ నిరోధక ట్రీట్ మీద మీరు సంతకం పెట్టండి అంటుంది. మరి తను ఎందుకు పెట్టదు? అమెరికా ఎందుకు పెట్టదు? అమెరికా దగ్గర అణువాయుధాలు ఎందుకు ఉండాలి? ఇజ్రాయెల్ దగ్గర ఎందుకు ఉండాలి? అందుకని ఉన్నవాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మన పక్కనే ఉన్న వాళ్ళ దగ్గర అణువాయుధాలు లేవా? వాళ్ళని 1998లో అణువాయుధాలు చేసుకోవడానికి కారణం అమెరికాయే, మనకు పక్కలో బలంగా ఉండడానికి. అందుకని నేను అనేది ఏంటంటే అమెరికా యొక్క దౌత్య నీతిని, వాణిజ్య వ్యాపారాలను పెంచుకునే ఆ దౌర్భాగ్యమైన ఆలోచనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కనుక వ్యతిరేకించకపోతే ఈ రోజుని వెనకడికి చెప్తూ ఉంటారు, ఈ నా మీదకి యుద్ధం వస్తుంటే, నా మీదకి ఎవడైనా వస్తే అది వాడి మీదకి వెళ్ళింది కదా నాకెందుకని చెప్పి ఊరుకుంటే ఆఖరికి నన్నే చంపేసే స్థితికి వచ్చాడు అని అంటే ఈ రోజు ఇజ్రాయెల్ కూడా నాశనం చేసినా కూడా ఆశ్చర్యపోకర్లే అమెరికా యొక్క విధానాలు. కాబట్టి ఈ రోజు అమెరికాకి ఎస్ మూర్తి గారు సిగ్నల్ కట్ అయినట్లుంది. ఒక్కసారి మనము రాము గారితో మాట్లాడదాం, లేకపోతే ఒకసారి వెంకటరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు,
రైట్. ప్రస్తుతం అయితే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఇరాన్లోని రాజధాని దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం పశ్చిమ ప్రాంత గగనతలం కూడా ఈరోజు ఇజ్రాయిల్ చేతిలో ఉంది. ఇజ్రాయిల్ ఏ క్షణంలో అయినా ఇరాన్ పైన మళ్ళీ తెగబడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కేవలం ఇరాన్ ఈ న్యూక్లియర్ వ్యవస్థకు సంబంధించి లేకపోతే న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకోవడానికి నుంచి దూరంగా ఉంటే తప్పించి మరో మార్గం లేదంటూ చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మరోవైపు ఖమేనీ అంటే ఎవరైతే ఈ ఇరాన్ సూపర్ పవర్ ఎవరైతే ఉంటారో లేకపోతే సూపర్ లీడర్ ఉంటారో, సుప్రీం లీడర్ అంటూ పిలుస్తుంటారు ఇరాన్లో ఆయన్ని, ఖమేనీని. ఆ ఖమేనీని హతమార్చే వరకు కూడా ఇజ్రాయిల్ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదనేది కూడా ఈరోజు ప్రధానంగా వినిపిస్తోంది. మరి అంతవరకు ఇజ్రాయిల్ వెళ్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మరోవైపు అనేక మిలిటెంట్ గ్రూపులకు సంబంధించి ఇజ్రాయిల్ ఇప్పటికీ అనేక మందిని హతం చేస్తూ వస్తోంది. చాలామంది సుప్రీం లీడర్స్ను కూడా హతం చేసింది ఇజ్రాయిల్. అంటే ఇజ్రాయిల్కు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి తోటి లేకపోతే ఇజ్రాయిల్కు ఉన్నటువంటి మనోధైర్యంతో కంపేర్ చేస్తున్నట్లయితే ఇరాన్ అంతటి శక్తియుక్తులు కలిగి లేదనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. మరి మరోవైపు అమెరికా లాంటి అగ్రదేశాల సపోర్టు కూడా ఈరోజు ఇజ్రాయెల్కు ఉంది. ఇక భారతదేశం లాంటి దేశాలు కూడా ఇన్ కేసు ఏదో ఒక దేశానికి సపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యం ఉంటే కనుక ఇజ్రాయెల్కే సపోర్ట్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అనేక విషయాల్లో భారతదేశానికి ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా అండగా ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు వస్తే భారతదేశం ఖచ్చితంగా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుత యుద్ధ పరిస్థితులు గమనించినట్లయితే ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసేలాగా అయితే లేదు. మరి ఇరాన్ శాంతి చర్చలకి ఆహ్వానిస్తే ఇజ్రాయెల్ ఒప్పుకుని ముందుకు వెళ్తుందా? ఒకవేళ ఒప్పుకున్నా కానీ కేవలం అణ్వాయుధాల తయారీకి ఇరాన్ పూర్తిగా దూరంగా ఉంటేనే శాంతి చర్చలు అనేటువంటి ఒకవేళ అలాంటి డీల్ని మాట్లాడితే మరి ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇజ్రాయెల్ ఖచ్చితంగా అదే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడాలి. అంటే అనేక అంశాలకు సంబంధించి ఈరోజు చాలా కన్ఫ్యూజన్ కూడా నడుస్తోందని చెప్పుకోవాలి. ప్రపంచ దేశాలు కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగానే ముందుకు వెళ్తున్నాయి. చూద్దాం. అతి త్వరలో యుద్ధం ముగియాలని మనం కోరుకుందాం, లేకపోతే యుద్ధం ఇంతటితో ఆపాలని కోరుకుందాం. ఎందుకంటే ఎంతో మంది సామాన్య పౌరులు బలవుతున్నటువంటి యుద్ధం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆగితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా. సో ఫైనల్గా ఒక్కసారి వెంకటరెడ్డి గారితో ఫైనల్గా అసలు ఏ దేశం కరెక్ట్ ఏ దేశం రాంగ్ అనేది ఒకసారి ఒకవేళ ఆ చర్చ వస్తే ఏం చెప్తారు ఆయన అనేది ఒక్క మాటలో తెలుసుకొని క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. టైం కూడా అవుతుంది. ఎస్ వెంకటరెడ్డి గారు, అంటే ఎలా చూస్తారండి మొత్తం పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల్లో అంటే ఏ దేశం కరెక్ట్ ఏ దేశం రాంగ్ అనేటువంటి చర్చ వస్తే ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఆఫ్రికాలో ఉన్నారు రిగ్గులు అన్ని కూడా మనమే. ఆఫ్రికాలో బోర్లు వేసేది మనమే, అక్కడ మనమే మొత్తం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మూర్తి గారు, కదిరిరాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అని డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV. నా లొకేషన్ మధ్యలో యాడ్ చేయండి.